నీల్ ఆమ్స్ట్రాంగ్ గురించి బహుశా తెలియని వారే ఉండకపోవచ్చు. ఎందుకంటే చంద్రునిపైన అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి నీల్ ఆమ్స్ట్రాంగ్ కాబట్టి. ఈయన 1930 ఆగస్టు 5న అమెరికాలోని వాపకోనిట, ఒహావాలో జన్మించాడు. ఈయన తండ్రి పేరు స్టీఫెన్ ఆమ్స్ట్రాంగ్, తల్లి పేరు వియోలా ఆమ్స్ట్రాంగ్. ఒక తమ్ముడు, ఒక చెల్లి కూడా నీల్ ఆమ్స్ట్రాంగ్కి ఉన్నారు. నీల్ ఆమ్స్ట్రాంగ్ తండ్రి ఒహావా స్టేట్ గవర్నమెంట్లో ఆడిటర్గా పనిచేసేవారు. ఆ కారణం చేత తరచుగా చాలా ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేవారు. నీల్ ఆమ్స్ట్రాంగ్కి చిన్ననాటి నుంచి ఆకాశంలో ఎగరటం అంటే ఇష్టం. విమానాలపై ఎంతో ఇష్టాన్ని పెంచుకున్నాడు. మొట్టమొదటిసారి తన 6 ఏళ్ల వయసులో తన తండ్రితో కలిసి విమానంలో ప్రయాణం చేశాడు. తన 14వ సంవత్సరంలో హై స్కూల్లో చదువుతున్న సమయంలో ఎయిర్ ఫీల్డ్లో ఫ్లయింగ్ లెసన్స్ తీసుకోవడం ప్రారంభించాడు. కేవలం 16వ సంవత్సరానికి విమానం నడపడానికి అవసరమైన లైసెన్స్ను సంపాదించాడు. విమానాలపై ఉన్న ఆసక్తితో విమాన ప్రభావాలను అధ్యయనం చేసేందుకు తన ఇంటి బేస్మెంట్లోని వైమానిక నియంత్రణతో కూడిన ఒక స్వరంగాన్ని నిర్మించుకున్నాడు. తాను తయారు చేసిన విమానాలను ఆ స్వరంగం గుండా పంపి అనేక ప్రయోగాలు చేశాడు. ఈ ప్రయోగాల కారణంగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ సమయంలోనే అంతరిక్షంపై ఆసక్తి కలిగి తన పొరుగు వ్యక్తి వద్ద టెలిస్కోప్ తీసుకుని నక్షత్రాలు, గ్రహాలు, చంద్రుణ్ణి చూస్తూ ఆశ్చర్యపోతాడు. 1947 సంవత్సరంలో తన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ప్రారంభించాడు. 2 సంవత్సరాల అధ్యయనం తర్వాత అమెరికా నేవీలో చేరుతాడు. 3 ఏళ్ల నేవీ కెరియర్లో 78 వైమానిక మిషన్లలో పాల్గొని 121 గంటలు గాల్లో ఎగురుతూ యుద్ధం చేశాడు. యుద్ధంలో ఒకసారి శత్రువులు తన విమానాన్ని కాల్చిన తన నైపుణ్యాన్ని ఉపయోగించి తప్పించుకున్నాడు. 1952 సంవత్సరంలో నావీ నుండి బయటికి వచ్చి తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. నీల్ ఆమ్స్ట్రాంగ్ 1956లో జనెట్ షెరిన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత యుఎస్ నావీలో టెస్ట్ పైలట్గా జాయిన్ అవుతాడు. నీల్ ఆమ్స్ట్రాంగ్ 200 వేరువేరు విమానాలలో మెయిన్ పైలట్గా పనిచేశారు. 1962లో అంతరిక్షం మీద ఉన్న ఆసక్తితో నాసాలో ఆస్ట్రోనైట్గా పనిచేయడానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు. నాసా నిర్వహించిన చాలా కష్టమైన ఫిజికల్ టెస్టులలో పాస్ అయ్యి U9 అనే ఆస్ట్రోనైట్ విభాగంలో చేరుతాడు. 1965 సంవత్సరంలో జెమినీ 5 స్పేస్ ప్రోగ్రాంలో సహాయక సిబ్బందిగా నీల్ ఆమ్స్ట్రాంగ్ సెలెక్ట్ అవుతాడు. జెమినీ 8 స్పేస్ ప్రోగ్రాంలో కమాండర్గా సెలెక్ట్ అవుతాడు. 1966 మార్చి 16న జెమినీ 8లో నీల్ ఆమ్స్ట్రాంగ్ మొట్టమొదటిసారి స్పేస్లోకి వెళ్ళి తిరిగి వచ్చాడు. అపోలో 11లో నీల్ ఆమ్స్ట్రాంగ్తో పాటు మరో ఇద్దరిని, బూజ్ ఆల్డ్రిన్, మైకిల్ కొలాస్ని అమెరికా మూన్ మీదకి పంపాలనుకుంటుంది. 1969 జూలై 16న అపోలో 11 లాంచ్ అయింది. జూలై 20న రాకెట్ చంద్రుని సమీపించే సమయంలో ల్యూనార్ మాడ్యూల్ ల్యాండింగ్కి అక్కడ వాతావరణం సహకరించలేదు. నీల్ ఆమ్స్ట్రాంగ్ తన నైపుణ్యాన్ని ఉపయోగించి చంద్రునిపై మాన్యువల్గా ల్యాండింగ్ చేశాడు. 1969 జూలై 20వ తేదీన ఒక మనిషి మొట్టమొదటిసారి చంద్రునిపై అడుగుపెట్టాడు. ఈ సంఘటనని కొన్ని కోట్ల మంది టీవీలలో చూశారు. ఆల్డ్రిన్ కూడా చంద్రునిపై నడిచాడు. నీల్ ఆమ్స్ట్రాంగ్ తనతో తీసుకెళ్లిన మైక్రో బైబిల్ని చంద్రునిపై పెట్టాడు. అమెరికా జాతీయ జెండాను చంద్రునిపై ఎగరేశారు. చంద్రునిపై గాలి దుమ్ము లేకపోవటం వల్ల నీల్ ఆమ్స్ట్రాంగ్, ఆల్డ్రిన్ పాదముద్రలు అలానే ఉంటాయని నాసా తెలిపింది. 3 గంటలు సంచరించిన తర్వాత చంద్రునిపై మట్టిని భూమి మీదకి తీసుకుని వచ్చారు. ఆ ర్యాకెట్ 1969 జూలై 24న పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయిన తర్వాత ఈ ముగ్గురు కొన్ని రోజుల పాటు ఐసోలేషన్ ట్యాంక్లో ఉండిపోతారు. నాసా వాళ్ళని సురక్షితంగా భూమి మీదకి తీసుకుని వస్తుంది. అమెరికాకు తిరిగి వెళ్ళిన తర్వాత అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ అయిన రిచర్డ్ నిక్సన్ యుఎస్ ఆర్మీ ముగ్గురు వ్యోమగాముల్ని ఘనంగా సత్కరించింది. ఆ తర్వాత నీల్ ఆమ్స్ట్రాంగ్ నాసాలోని ఎన్నో ఉన్నతమైన పదవుల్లో పనిచేశారు. విశ్వవిద్యాలయంలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా పనిచేశాడు. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు చంద్రునిపై నడిచినప్పుడు కలిగిన ఆనందం కన్నా నా ప్రభువు నడిచిన ప్రాంతంలో నడవటం ఎక్కువ ఆనందం కలిగించింది అన్నాడు. అంత గొప్ప ఉద్యోగాన్ని వదిలేసి మరణించే వరకు దేవుని పరిచర్య చేశాడు. 2012 ఆగస్టు 25న మరణించాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.